బ్యానర్లో మేము వన్ ఇయర్ ముందు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని లక్ష్మణ్ కోనేటి సీను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ చాలా చాలా రోజులు కొంచెం టైం పట్టింది. మధ్యలో కొంచెం రిలీజ్ మళ్ళీ మేము ఆ సినిమా మొత్తం చూసిన తర్వాత ఈ సినిమాకి ఇంకా కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ ఒక 15 minutes ఫిలింని యాడ్ చేయడం జరిగింది. అంటే సినిమా ఫస్ట్ రెడీ అయిన తర్వాత కూడా మేము యాడ్ చేసాం. ఓన్లీ సినిమా స్క్రీన్ ప్లే బాగుండాలని. ఎప్పుడైతే 15 minutes మూవీ యాడ్ చేసామో సినిమా చాలా మంచిగా వచ్చిందండి. అందరికి ఇంతకుముందు చూసిన దానికి దీనికి 70-80% పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న సెన్సార్ అయిపోయింది. సెన్సార్ దగ్గర అందరు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, మాస్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరికీ ఒక 5-6 మంది లేడీసే దీన్ని సెన్సార్ చేశారు. అందరు చాలా బాగా మెచ్చుకున్నారు. ఎస్పెషల్లీ హరిప్రియ క్యారెక్టర్ గురించి నేను అది కొంచెం డౌట్ ఉండే. తను ఫస్ట్ టైం ఇంతవరకు అన్ని గ్లామర్ రోల్స్ చిన్న ఒక ఎక్కువ మెచ్యూర్ కాదు, గ్లామర్ సింపుల్ లవ్ రోల్స్ చేస్తున్నారు కన్నడ, తమిళ్, మలయాళం 4 భాషల్లో. కానీ ఈ సినిమాలో ఫస్ట్ టైం తను ఛాలెంజింగ్ రోల్ చేయాలా వద్దా చేయగలని ఛాలెంజ్ తీసుకొని ఈ సినిమా చాలా టైం కేటాయించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తను యాక్ట్ చేసింది. కొత్త క్యారెక్టర్ అనమాట. డెఫినెట్లీ ఈ సినిమాకి తనకి అవార్డు రావాలని, అవార్డు వస్తుందని కూడా నేను కోరుకుంటున్నా. అలాగే వరుణ్ ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము చాలాసార్లు షూటింగ్ జరుగుతూ ఉంది. జరిగినప్పుడు డేట్స్ అవి ప్రాబ్లం అనుకోకుండా డిలే కావటం, కొన్ని ఎక్కువ రోజులు పెరగటం, మళ్ళీ రీషూట్కి మళ్ళీ నేను డేట్లు అడిగినప్పుడు కూడా తను టీం అందరికి బాగా కోఆపరేట్ చేశాడు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి నేను వాళ్ళంతా ఫ్రెండ్లీగా నేను సపోర్ట్ చేస్తూనే వాళ్ళతో పాటు చూస్తున్నాను. ప్రాబ్లమ్స్ ఎన్నున్నా వరుణ్ ఫుల్ సపోర్ట్ చేసి ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఇంత అందంగా రావడానికి, ఇంత బాగా ప్రేక్షకులకు తీసుకెళ్ళేందుకు వరుణ్ చాలా హెల్ప్ చేశారు. ఇది డెఫినెట్లీ అంటే పైసా వసూలు సినిమా అండి. సినిమాకి వెళ్ళామంటే 2-2.5 నిమిషాలు పైసా వసూలు మూవీ. మిమ్మల్ని అందరినీ అలా ఏమంటారు, మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఇది ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కాకపోతే దీంట్లో నేను వేరే మ్యాటర్ చెప్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా ఇంత రిస్క్, ఇంత కష్టపడి తీయడానికి కారణం మొత్తం 4 ఉన్నారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ కేదారి, సెకండ్ కోనేటి శ్రీనివాస్ డైరెక్టర్, తర్వాత చెప్పాల్సింది మన వరుణ్ సందేశ్, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పాల్సింది హరిప్రియ. ఈ 4 ఈ రిస్క్ ప్రాజెక్ట్ని చాలా కోఆపరేటివ్గా, చాలా రిస్క్ తీసుకొని రిలీజ్ థ్యాంక్స్ గారు ఒక మూవీగా రావడానికి వీళ్ళు బాగా డేర్ తీసుకుని చేశారని చెప్పాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఈ సినిమాకి వచ్చే ప్రశంసలన్నీ వీళ్ళ 4కే ఉంటాయి. దీనికి దృశ్యకావ్యం అవ్వడానికి ఒక మ్యూజిక్ ఎంత అవసరం ఉందో దానికి శేఖర్ చంద్ర గారు దానికి అద్భుతమైన మాటలు లాంటి మాటలు అందించిన భాస్కర్ భట్ల గారు చాలా అద్భుతంగా చేసి ఒక దృశ్యకావ్యం దీన్ని తయారు చేశారు. ఇలా ఈ ప్లాట్ఫామ్ డిస్క్ రోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. విజయోత్సవ సభలో బాగా మాట్లాడతాను. నా మిత్రుడు లక్ష్మణ్, ఈ సినిమా నిర్మాత, అలాగే గోపి, సాయి కృష్ణ, నా ఆత్మీయుడు శేఖర్ చంద్ర, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ శేఖర్ చంద్రతోటి వర్క్ చేయడం చాలా హ్యాపీ నాకు. ఆల్రెడీ పాటలు చాలా బాగా వచ్చాయి. సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యి మా లక్ష్మణ్కి మంచి డబ్బులు, సీనుకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, సో వరుణ్ సందేశ్ తన కెరీర్లో ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్గా ఉండాలని కోరుకుంటూ ఈ సినిమా యూనిట్ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. ముందుగా మొత్తం క్రూ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి పేరు పేరున. కోనేటి శ్రీనివాస్ గారికి, లక్ష్మణ్ కేదారి గారికి, అండ్ వరుణ్ సందేశ్ భయ్యాకి, అండ్ హరిప్రియాకి, అండ్ ఈవెన్ బెక్కం వేణుగోపాల్ గారికి, అండ్ ఇక్కడికి వచ్చిన రాజశేఖర్ గారికి, డిటిఎస్ రాజశేఖర్ గారికి. బికాస్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంటున్నాను అని. సో దీని వెనకాల సాంగ్స్ సెలెక్షన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ స్పీక్స్ అనమాట. సో కోనేటి శ్రీనివాస్ గారు సో మంచి సాంగ్స్ ట్యూన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఆ ట్యూన్స్కి 100% లైఫ్ ఇచ్చారు భాస్కర్ భట్ల గారు. సో అంటే టైం ఆయన ఎంత బిజీ అయినా కూడా ఫుల్ టైం ఇచ్చి చాలా పీస్ఫుల్గా సాంగ్స్ అండ్ ఈవెన్ ఆ క్యాచీ వర్డ్స్ అవన్నీ కూడా సూపర్గా అసలు ఐటమ్ సాంగ్ కానీ
మెలోడీ సాంగ్ అని అంత డిఫరెన్స్ అసలు ఆ వర్డింగ్స్ కానీ అంతా కూడా అసలు సాంగ్స్ని చాలా 100% సాంగ్స్ని లిఫ్ట్ చేసినాయి ట్యూన్స్ని. సో ఐ థ్యాంక్ భాస్కర్ భట్ల గారు సో మచ్. అండ్ మెయిన్లీ లక్ష్మణ్ కేదార్ గారు. సో ఆయన అసలు కాంప్రమైజ్ లేదు మాకు ఇక్కడ. ఇప్పుడు ప్లాటినం డిస్ఫంక్షన్ అంటే సో అన్నీ బాగుంటేనే ప్లాటినం డిస్ఫంక్షన్ చేసుకుంటాం సాంగ్స్ కానీ అది. సో మాకు అసలు కొంచెం ఏమన్నా టైం పడుతుంది సాంగ్స్కి కొంచెం పీస్ఫుల్గా వర్క్ చేయాలంటే మాకు నన్ను భాస్కర్ భట్ల గారిని హ్యాపీగా గోవాకి తీసుకెళ్ళిపోయారు. గోవాకి వెళ్ళి అక్కడ సిట్టింగ్స్ చేసాము. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ బికాస్ ఇది ఒక నేను ఇప్పటి వరకు ఎప్పుడు మరీ సెంటీగా ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఐ ఫీల్ రియలీ లక్ష్మణ్ గారు కానీ గోపి గారు కానీ శ్రీనివాస్ గారు భాస్కర్ భట్ల గారు కానీ చాలా ఒక ఫ్యామిలీగా ఐ ఫీల్ అనమాట. సో ఆఫ్టర్ దిస్ ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ నేను వాళ్ళతో సేమ్ టీమ్తో పనిచేయాలనిపిస్తుంది. సో అంత ఫ్రెండ్లీగా ఎవ్రీ వన్ విత్ ఫుల్ సపోర్ట్. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ మెయిన్లీ ఆల్ ద సింగర్స్. సో అనుకోకుండా యాక్చువల్లీ ఇప్పుడు నేను సడన్గా నాకు కూడా ప్రోగ్రామ్ ఇప్పుడే తెలిసి ఐ వాస్ ఇన్ అ రష్. సో ఐ మిస్డ్ ఆల్ ద సింగర్స్ హియర్. సో ఐ థ్యాంక్ ఆల్ ద సింగర్స్ ఫర్ ద సపోర్ట్ అండ్